హరే కృష్ణ. ఈనాటి ఈ భాగవత సత్సంగ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ ప్రవచన కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు దేనికోసం చెప్పుకుంటున్నాము అంటే, మనందరికీ తెలుసు రేపు అతిపెద్ద ఉత్సవము జరగబోతుంది. యావత్ ప్రపంచమంతా ఎంతో ఆనందంగా ఎదురు చూడబోయేటటువంటి ఉత్సవం ఏమిటది? జగన్నాథ స్వామి మనందరికీ ఆయన యొక్క కరుణా వర్షాన్ని చూపించడానికి ఆయన మూల విరాట్గా ఉన్నారు శ్రీ జగన్నాథ మందిరంలో, శ్రీక్షేత్రంలో. అటువంటి మూల పురుషుడు, మూల విరాట్ అయినటువంటి ఆ జగన్నాథ స్వామి పద్ధతుల్ని ఉద్ధరించడానికి మనందరిపై కరుణా వర్షాన్ని చూపించడానికి రేపు బయటికి రాబోతున్నారు. చాలామందికి తెలియదు ఎందుకు ఈ జగన్నాథ స్వామి బయటికి వస్తారు. ఎక్కడ కూడా మూలవర్లు బయటికి కదలడం ఎక్కడ చూడము. ఉత్సవ విగ్రహాలు బయటికి కదులుతూ ఉంటాయి, కానీ మూల విరాట్ అనేటువంటి వారు ఎక్కడ కూడా బయటికి కదలరు. కానీ ఒకే ఒక్క జగన్నాథ మందిరంలో మూల విరాట్ బయటికి వస్తారు. 10 రోజుల పాటు ఆయన బయటికి వచ్చినటువంటి 10 రోజుల పాటు ఆ దేవాలయం లోపల విగ్రహాలు ఏమీ ఉండవు అన్నమాట. ఖాళీ అయిపోతుంది దేవాలయం అంతా కూడా. సో అటువంటి జగన్నాథ స్వామి మరి బయటికి వస్తున్నారు అంటే, ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అంటే, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే మన ఇంటిని ఏ విధంగా సిద్ధం చేసుకుంటాం, ఎలా ప్రిపేర్ అయి ఉంటాం చెప్పండి? సిద్ధం చేసుకుంటామా లేదా? ఇంటిని ఏ విధంగా మనం సిద్ధం చేస్తాం? ఎవరైనా చెప్పండి సమాధానం. శుభ్రం చేస్తారు. ఇంకా మీ ఇంటికి గెస్ట్లు ఎవరు వస్తే ఏం రెడీ చేయరా మీరెవరు? అరే ఎందుకు వస్తున్నారా నాయన అనుకుంటారా ఏంటి? అయితే మీ ఇళ్ళ ఎవరింటికి రాకూడదు. అయితే మేమెవరు, అంతే కదా? కనీసం ఇప్పుడు కూడా సమాధానం చెప్పట్లేదు. ఏమయ్యారమ్మా? మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మీరేం చేస్తారో నాకు ఒక సమాధానం చెప్పండి. చాలా మొహమాటంగా ఉన్నారు. ఏమ్మా? వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేస్తాము. వాళ్ళు వస్తున్నారని మనం ఇంటిని శుభ్రం చేస్తాము. వారి కోసం కేటాయించినటువంటి గదిని శుభ్రం చేస్తాము. నేనైతే అలాగే చేస్తాను. ఎందుకంటే ఎవరైనా ఒక సీనియర్ భక్తులు వస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశం అంతా శుభ్రం చేస్తాను. నా చేతితో స్వయంగా నేను శుభ్రం చేస్తాను. ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసి వాళ్ళు నిద్రించడానికి సరైనటువంటి ఏర్పాట్లు చేస్తాను. వాళ్ళు ఏ సమయంలో వచ్చినా వారు ఈ రాత్రికి వస్తే ఆ రాత్రికి కావాల్సిన భోజన ఏర్పాట్లు, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, రేపు మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తారు, రేపు రాత్రికి ఏం తింటారు, అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, జర్నీ ప్రసాదం ఏమి ఇవ్వాలి, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమి రకాలైనటువంటి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి అని ఆలోచిస్తాం. కానీ మిమ్మల్ని అందరినీ అడుగుతుంటే మీరేమీ చెప్పట్లేదు. మరి మిమ్మల్ని అడుగుతుంటే మీరేం చెప్పట్లేదు అంటే దీన్ని బట్టి మీ ఇళ్ళలో ఎవరిళ్ళకి కూడా రాకూడదు. ఎందుకంటే మీరు ఏమి సరిగ్గా చెప్పటం లేదు. అతిథులు వస్తే ఇలాగే చూస్తారా? అతిథి సేవ చాలా గొప్ప సేవ. అతిథి దేవో భవ అన్నారు కదా. అతిథిని సేవించడం అనేటువంటిది చాలా గొప్ప సేవ అన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎలా ఉన్నామో పరీక్షించడానికి భగవంతుడే అతిథి రూపంలో వచ్చేస్తాడనమాట. సో అప్పుడు కూడా ఇలాగే ఉంటే భగవంతుడు మనకి ఇవ్వాల్సినటువంటి మళ్ళా జన్మని మనకి ఇచ్చేస్తాడనమాట. సో కాబట్టి అటువంటి యావత్ ఈ జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథుడు మన ముందుకి వస్తున్నాడు. మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి? మరి జగన్నాథుడు వచ్చేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని ఎలా దాన్ని శుభ్రం చేయాలి,
ఎలా దానిని బాగు చేయాలి, ఎలా దాన్ని అందంగా ఉంచాలి, ఎలా అందంగా ఉంచాలి అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. సో మరి అటువంటి జగన్నాథుడు వస్తున్నాడు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు గుండీచా మందిరాన్ని ఎంతో శుభ్రం చేస్తూ ఉన్నారంట. ఆ గుండీచా మార్జనము, గుండీచా మందిరాన్ని ఏ విధంగా భగవంతుడు శుభ్రం చేశారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే ఈరోజు జగన్నాథ రథయాత్రకి ముందు రోజు చేసేటటువంటి ప్రక్రియ ఏమిటి అంటే గుండీచా మార్జనము. గుండీచాని ఎలా శుభ్రం చేశారు. అయితే ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి, జనరల్గా మనందరికీ తెలుసు గోవర్ధన పూజ అని చెప్పి అంటే గోవర్ధన భగవానుణ్ణి అంటే గోవర్ధనుణ్ణి సేవించేటటువంటి పూజ, గోవర్ధనుణ్ణి సేవించేటటువంటి పూజ. అలాగే మనం చూస్తూ ఉంటాము కార్తీక దామోదర దీపోత్సవము అని చెప్పి అంటాం. అంటే భగవంతుడికి దీపాలు ఇచ్చేటటువంటి ఉత్సవం, దీపాలు ఇస్తాం ఆ ఉత్సవంలో. అలాగే జన్మాష్టమి అంటే కృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ కృష్ణుడు జన్మించినందుకు గాను ఆ కృష్ణుడికి అభిషేకాలు చేస్తూ, కృష్ణ సంకీర్తనలు చేస్తూ, కృష్ణుడికి నైవేద్యాలు పెడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే శ్రీరామచంద్రుడు అవతరిస్తే ఆ శ్రీరామచంద్రుడు అవతరించిన రోజు మనం చక్కగా శ్రీరామచంద్రుడికి అభిషేకాలు చేస్తాం. అలాగే శ్రీరామచంద్రుడికి కళ్యాణమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు కళ్యాణం చేస్తాం. ఇలా అనేకమైన ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటాం. కానీ మరి ఈరోజు ఏమి ఉత్సవము అంటే శుభ్రం చేసేటటువంటి ఉత్సవము, ప్రక్షాళన చేసేటటువంటి ఉత్సవము. అది ఏమిటి ప్రక్షాళన అంటే గుండీచా అంటే జగన్నాథుడు శ్రీమందిరం నుండి గుండీచా మందిరానికి వస్తూ ఉంటారు. ఆ 10 రోజులు ఉండడానికి ఆ ప్రదేశానికి వస్తారు. ఆ 10 రోజులు ఉండడానికి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మరి ఆ ప్రదేశాన్ని ఎంత శుభ్రం చేయాలి, ఎంత అందంగా చేయాలి. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు వస్తున్నాడంటే ఆ ప్రదేశాన్ని ఇంకెంత శుభ్రం చేయాలి మనం. కాబట్టి ఆచార్యులు చెప్తున్నారు ఆ గుండీచా అంటే ఏంటో కాదు, గుప్త బృందావనము. కాబట్టి చాలామంది భక్తులు, ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే తిరుగు రథయాత్రకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఏం చేస్తూ ఉంటారంటే వచ్చేటటువంటి అంటే జగన్నాథుడు గుండీచాకి వచ్చేటటువంటి రథయాత్ర ఉత్సవం ఏదైతే ఉందో దానిని చూడాలనుకుంటారు. ఇంకా గుండీచాలో భగవంతుని దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే గుండీచాలో భగవంతుని దర్శనం చేసుకోవడం అంటే దాని అర్థం ఏమిటంటే జగన్నాథ స్వామి పుట్టినటువంటి ప్రదేశము, జగన్నాథ స్వామి ఆవిర్భవించినటువంటి ప్రదేశం, ఆ జగన్నాథ స్వామి ఆవిర్భవించినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశము బృందావనంతో సమానం కాబట్టి ఆ బృందావనంలో జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలి అనుకుంటారంట. మరి తిరుగు రథయాత్ర ఏదైతే ఉందో దాన్ని బహుళా ఉత్సవము అని చెప్పంటారు. అంటే భగవంతుడు బృందావనం నుండి తిరిగి వెళ్ళిపోయేటటువంటి ఉత్సవం. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే బృందావనాన్ని దేనితో పోలుస్తున్నారంటే మన మనస్సుని బృందావనంతో పోలుస్తున్నారు. ఆ మనస్సులో పరమాత్మ ఉంటే, ఆ కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉంటే అది బృందావనం అవుతుంది. మరి ఆ మనస్సులో కల్ముషాలు లేకుండా ఆ పరమాత్మ, కల్ముషాలు ఏమీ లేకపోతే అప్పుడు కృష్ణుడు ఉంటాడు, అందులో ఆ పరమాత్మ ఉంటాడు. ఆ కృష్ణుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ ప్రదేశము బృందావనంతో సమానమైపోతుంది. అటువంటి బృందావనంలోకి జగన్నాథ స్వామి వస్తున్నారు. స్వాగతం జగన్నాథ్, సుస్వాగతం జగన్నాథ్, శరణాగతం జగన్నాథ్, శరణాగతం జగన్నాథ్ అని పాడుతూ ఉంటాం మనం రథయాత్రలో. ఆ రథయాత్రలో పాడడానికి కారణం ఏంటంటే జగన్నాథ స్వామిని స్వాగతిస్తున్నాం, మన హృదయంలోకి స్వాగతిస్తున్నాం జగన్నాథ స్వామిని. కాబట్టి ఆ జగన్నాథ స్వామి అక్కడికి వస్తున్నారంటే ఆ 10 రోజుల పాటు జగన్నాథ మందిరాన్ని
గుండీచా మందిరాన్ని శుభ్రం చేసేటటువంటి ప్రక్రియ, ఆ శుభ్రం చేసేటటువంటి ఉత్సవము ఈ గుండీచా ఉత్సవము, గుండీచా మార్జనము. అయితే నిజానికి మరి ఈ గుండీచా మందిరాన్ని ఇంతకు ముందు ఎప్పుడు శుభ్రం చేయలేదా అంటే గుండీచా మందిరాన్ని శుభ్రం చేశారు. ఇంతకుముందు ఎవరు చేశారంటే శ్రీ చైతన్య మహాప్రభు ఉండే సమయంలో ఆ శుభ్రం చేసేటటువంటి ప్రక్రియని ఎవరు తీసుకున్నారంటే అప్పుడు ఉండేటువంటి ప్రతాపరుద్ర మహారాజు అని చైతన్య మహాప్రభు సమయంలో ఆ ప్రతాపరుద్ర మహారాజు ఏం చేసేవారంటే ఆ సేవకుల్ని పెట్టి వారికి ధనాన్ని ఇచ్చి ఆ మందిరాన్ని శుభ్రం చేయించేవారు. అయితే చైతన్య మహాప్రభు ఆలోచించి ఏం చెప్తున్నారంటే ఈ జగన్నాథుడు ఉండేటటువంటి ఈ మందిరాన్ని ధనాన్ని ఇచ్చి శుభ్రం చేయించకూడదు. ఏం చేయాలి? భక్తులు సేవకులుగా మారి ఈ మందిరాన్ని శుభ్రం చేయాలి. ఎప్పుడు అంటే ఏ విధంగా అంటే ఆ మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే, ఆ మందిరాన్ని ఊడుస్తూ ఉంటే, ఆ మందిరాన్ని మార్జన చేస్తూ ఉంటే, ఎవరైతే ఆ మందిరాన్ని మార్జన చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క హృదయ ప్రక్షాళన జరుగుతుంది. అటువంటి వారి యొక్క హృదయ ప్రక్షాళన జరుగుతుంది. అందుకని మన యొక్క హృదయం ప్రక్షాళన అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మందిర మార్జనం చేయాలి, ఓడువాలి మందిరాన్ని. కానీ చాలామందికి ఈ పని ఇష్టం ఉండదు. చాలామందికి ఈ ఓడవడం అనేటువంటిది ఇష్టం ఉండదు. అందరూ ఏం చేస్తారంటే అందరూ పూజారులు అయిపోవాలనుకుంటారు. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలి అనుకుంటారు. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలి అనుకుంటారు. అందరూ జగన్నాథుడి దగ్గరే ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సేవ ఏమిటంటే మందిరాన్ని మార్జన చేయడము, మందిరాన్ని ఓడవడము. నేను అందుకే ఆలోచిస్తూ ఉంటాను, ఎప్పుడన్నా చక్కగా ఎవరన్నా పూజ చేసే భక్తులు దొరికితే, పూజారులు దొరికితే ఆ మందిర ప్రక్షాళన చెయ్యాలి అనే కోరిక ఉంటుంది, ఆలోచన ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో కాబట్టి ఆ మందిర ప్రక్షాళన అనేటువంటిది చేస్తూ ఉంటే మన మనసు శుభ్రమవుతుంది. మన మనసు ఎప్పుడైతే శుభ్రమైందో, మన మనసు లోపల ఎప్పుడైతే ప్రక్షాళన జరిగిందో అప్పుడు వచ్చి జగన్నాథుడి ఇక్కడ కూర్చుంటాడు. జగన్నాథుడి ఇక్కడ కానీ లేకపోతే ఏం జరుగుతుంది? మన హృదయంలో ఇక్కడ జగన్నాథుడి కానీ కూర్చోకపోతే ఏమవుతుంది? కామము, కాంచనము, కీర్తి, ఈ మూడు పిశాచములు అనమాట. ఈ మూడు పిశాచాలు వచ్చి కూర్చుంటాయి. కామం, కోరిక, నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరిక. కాంచనం, సంపాదించాలి బాగా. ఇవేమీ లేకపోయినా, కామం లేకపోయినా, కాంచనం లేకపోయినా, ఇది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏమిటంటే కీర్తికాంక్ష. కీర్తికాంక్ష. ఆ కీర్తికాంక్ష నుండి తప్పించుకోలేము. అందుకని ఆ కీర్తికాంక్ష నుండి మనం తప్పించుకోవాలంటే ఏకైక మార్గము ఏమిటి అంటే ఇక్కడ హృదయంలో జగన్నాథునికి సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఇవ్వడమే. ఎప్పుడైతే జగన్నాథుని ఇక్కడ కూర్చోబెడతామో అప్పుడు మన హృదయ ప్రక్షాళన అవుతుంది. ఎప్పుడైతే హృదయ ప్రక్షాళన అయిందో అప్పుడు జగన్నాథుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఆసీనుడు అవుతాడు. అప్పుడు మన హృదయము బృందావనంతో మారిపోతుంది, బృందావనంగా మారిపోతుంది. అయితే చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజుకి చెప్తున్నారు, దయచేసి ఈ మార్జనము అనేటువంటి సేవ ఏదైతే ఉందో ఇది ఎవ్వరికి ఇవ్వద్దు, భక్తులందరూ కలిసి మేము శుభ్రం చేస్తాం. చైతన్య మహాప్రభు వెనకాల కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు వచ్చేసారు. మనందరికీ తెలుసు గుండీచా మందిరం ఎలా ఉంటుందో. గుండీచా మందిరం చుట్టూ కొబ్బరి చెట్లు, రకరకాల చెట్లు అన్నీ ఉంటాయి. శ్రీమందిరంలో ఈ చెట్లు ఏమి కనబడవు మనకి. శ్రీమందిరంలో ఒకటి వృక్షం కనిపిస్తుంది, అది కల్పవృక్షం, అంతే, ఇంకేమీ కనబడవు మనకి. కానీ గుండీచా మందిరం చుట్టూ అనేకమైనటువంటి చెట్లు ఉంటాయి. ఒక్కసారి మన ఇంటిలో మనం ఒక నెల రోజులు బయటికి వెళ్తే మన ఇల్లు ఎలా అయిపోతుంది? ఎలా అయిపోతుందండి మన ఇల్లు? దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక నెల రోజులు మన ఇంట్లో మనం లేకపోతే మన ఇల్లు ఏ విధంగా మారిపోతుంది? సో మరి సంవత్సర కాలము అక్కడ ఎవరూ లేకపోతే, ఒక నెల రోజులకి ఇల్లు అంతా పాడైపోతే
ఇంకా సంవత్సర కాలం ఎవరు మన ఇంట్లో మనం లేకపోతే మన ఇల్లు ఎలా అయిపోతుంది? ధూళి పట్టేస్తుంది, బూజులు పట్టేస్తాయి, అన్నీ పాడైపోతాయి మొత్తం. మరి సంవత్సర కాలము భగవంతుడు అక్కడ లేడు, గుండీచాలో ఉండడు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చి 10 రోజులు ఉండి వెళ్ళిపోతాడు అంటే ఆ మందిరం ఇంకెలా అయిపోతుంది? ఎలా అంటే అక్కడ అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయంట, ఆ చెట్ల నుంచి అనేకమైన ధూళి అంతా కూడా వచ్చి బయటికి చేరుతుందంట. ఆ ధూళి కాకుండా ఆ చెట్ల యొక్క ఎండుటాకులన్నీ వచ్చి పడుతున్నాయంట, ఎండుటాకులన్నీ వచ్చి పడుతున్నాయి. తర్వాత ఆ ఆకులన్నీ పడిపోయి ఆ ధూళి అంతా వచ్చేసి అక్కడంతా కూడా ఎంతో ధూళితో నిండిపోయిందంట. ఆ ధూళి అది శుభ్రం చేయక ఆ ప్రదేశం అంతా కూడా మచ్చలు ఆ విధంగా పడిపోయి ఉందంట. ఆ విధంగా ఉంది అక్కడంతా. అప్పుడు చైతన్య మహాప్రభువు వెళ్ళి స్వయంగా ఏం చెప్తున్నారు? ఆయనంతటా ఆయన స్వహస్తాలతో శుభ్రం చేయడానికి సిద్ధమైపోయారు. కానీ భక్తులు అంటున్నారు, మహాప్రభు మీరు సాక్షాత్ దేవాది దేవుడు, మీరు భగవంతుడు, అటువంటి మీరెందుకు శుభ్రం చేయాలి? అయితే చైతన్య మహాప్రభు చెప్తున్నారు, చైతన్య మహాప్రభు సంపూర్ణమైనటువంటి భక్తావతారిగా వచ్చారు. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం స్వయం భక్తుడుగా, అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు స్వయం భక్తుడిగా ఆయన ఈ జగత్తుకి రావడం జరిగింది. కాబట్టి స్వయం భక్తుడిగా ఆయన వచ్చారు కాబట్టి భక్తుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆయన చేసి చూపించాడు. అందుకే చైతన్య మహాప్రభు భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆయన ఏం చెప్తున్నారు అంటే, భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలో ఆయన శిక్షాష్టకము అనేటువంటి ఒక అష్టకాన్ని రచించారు. చేతోదర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయస్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆయన చెప్తున్నారు భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి. ఆయన ఈ అష్టకంలో చాలా క్లియర్గా రచించబడి ఉంది భక్తుడి యొక్క లక్షణాలు. సో కాబట్టి మనం చైతన్య మహాప్రభువుని ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులుగా తయారవ్వాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు శుద్ధ భక్తునిగా ఆయన అవతరించారు. నిజంగా భక్తుడిగా అవ్వాలి అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ఉండాలంటే శుద్ధ భక్తుడిగా అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని సాదాసీదా భక్తుడిగా కాదు, శుద్ధ భక్తుడిగా అవ్వాలి. అందుకని శుద్ధ భక్తుడిగా అవ్వాలంటే శుద్ధ నామ జపం చేయాలి, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేయాలి, శుద్ధ శ్రవణము చేయాలి, ఎటువంటి కల్ముషాలు లేకుండా శ్రవణం చేయాలి, కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన స్వహస్తాలతో ఆయన శుభ్రం చేస్తున్నారు గుండీచా మందిరాన్ని. ఎలా శుభ్రం చేస్తున్నారు? 3 విభాగాలు అంటే 3 పద్ధతుల్లో చేస్తున్నారు ఆయన. మొదటి పద్ధతి ఏమిటి అంటే చైతన్య మహాప్రభు ఆ మందిరాన్ని ఎలా శుభ్రం చేస్తున్నారంటే, మొదట ఆ మందిరం అటు చీపుర్లు పట్టుకొని, అందుకే ఇప్పటికి కూడా చూడండి పూరి రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆఖరికి రాజు కూడా స్వయంగా ఏం చేస్తూ ఉంటారు అంటే ఆయన స్వహస్తాలతో ఆయన ఊడుస్తూ ఉంటారు, రోడ్లన్నీ కూడా ఊడుస్తూ ఉంటారు. అంటే జగన్నాథుని ముందు రాజు కూడా దిగదుడిపే, ఎవరైనా సరే ఆయనకి సేవకులే జగన్నాథుడి ముందు. కాబట్టి ఆ జగన్నాథుడి ముందు మనం చూస్తుంటాం. మీరు ఎప్పుడైనా పూరి రథయాత్రకి వెళ్ళారో లేదో తెలియదు. ఆ పూరి రథయాత్రలో కొన్ని లక్షల మంది జనం ఉంటారు, సుమారు 10 లక్షల మంది జనం ఉంటారు. ఆ 10 లక్షల మంది యొక్క చూపు ఒకే ఒక్క వ్యక్తి కోసం. వాళ్ళకి మరొక మోటో లేదు, మరొక లక్ష్యం లేదు, మరొక గోల్ లేదు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆ రథం మీద ఉండేటువంటి జగన్నాథుని చూడాలి, ఆ రథం మీద ఉండేటువంటి బలభద్రుణ్ణి చూడాలి, ఆ రథం మీద ఉండేటువంటి సుభద్రామయ్యని చూడాలి, ఆ రథం మీద ఉండేటువంటి జగన్నాథుని యొక్క కళ్ళు దర్శనం చేసుకోవాలి, జగన్నాథుని యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని వారి యొక్క హృదయాల్లో ప్రతిష్ఠింప చేసుకోవాలి. ఇదే అందరి లక్ష్యం. అక్కడ వేరే లక్ష్యం లేదు. ఇంకా అందరూ కూడా
జగన్నాథుడు ఆ రథంతో ముందుకు రాగానే ఒక్కసారిగా అందరూ కూడా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని అరుస్తూ ఉంటారు. ఆ విధంగా జగన్నాథుడు ముందు అరుస్తూ ఉంటారు. కాబట్టి వారందరి లక్ష్యం అన్ని అప్పుడు మనం చూస్తుంటాం, మందిరానికి అనేక రకాలైనటువంటి భక్తులు వస్తారు, కానీ వారందరి లక్ష్యం జగన్నాథుడు అయి ఉంటాడు. ఇక్కడ ఉండరు. కొంతమంది కీర్తి కోసం వస్తారు, కొంతమంది ఇక్కడ మంచిగా ప్రసాదం దొరుకుతుందని వస్తారు, కొంతమంది ఇక్కడ ఉపన్యాసం విందామని వస్తారు, కొంతమంది ఇక్కడ ఏమి ఊసిపోక వస్తారు సరదాగా, కొంతమంది నన్ను ఇక్కడ ఎవరైనా గుర్తిస్తారేమో వస్తారు, కొంతమంది గౌరవాన్ని ఆర్జించి వస్తారు, కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తుంటారు. రకరకాల లక్ష్యాలు. కానీ పూరిలో అది కాదు. అందరి 5 లక్షల మంది 10 లక్షల మంది ఉంటారు. అంతమంది యొక్క లక్ష్యం ఆ జగన్నాథుని యొక్క దర్శనం, ఆయన చూపు మన మీద పడితే చాలు. అదే అందరి యొక్క లక్ష్యం. మరి అటువంటి జగన్నాథుడు వస్తున్నాడంటే ఇంక ఏ విధంగా శుభ్రం చేయాలి? అందుకని చైతన్య మహాప్రభు ఆయన మొట్టమొదటిగా ఈ 3 పద్ధతుల్లో శుభ్రం చేస్తున్నారు. అందులో మొట్టమొదటి పద్ధతి ఏమిటి అంటే అక్కడ ఉండేటువంటి ధూళిని మొత్తం చీపుర్లు పట్టుకొని శుభ్రం చేసేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు, అందరూ కలిసి శుభ్రం చేసేస్తున్నారు. మొదట అక్కడ ఉండేటువంటి ధూళిని అంతటినీ తుడిచేశారు. తర్వాత అక్కడ ఉండేటువంటి ఎండుటాకులన్నీ కూడా అన్ని పోగు చేశారు. ఎంతమంది తుడిచి ఇన్ని చేసినా కూడా చైతన్య మహాప్రభు ఆయన స్వహస్తాలతో తుడుస్తూ ఉంటే అది ఒక పర్వతంలా తయారైపోయిందంటే ఆ ధూళి అంతా కూడా. ఆ పర్వతంలా తయారైపోయినటువంటి ఆ ధూళి ఎంత తయారైనా కూడా చైతన్య మహాప్రభు తయారు చేసినటువంటి ఆ ధూళి పర్వతం ఏదైతే ఉందో దాని ముందు కనీసం ఒక 5% కూడా వీళ్ళెవ్వరూ పోగు చేయలేకపోతున్నారంట. అందుకే చెప్తున్నారు, ఎవరు ఎంత ప్రక్షాళన చేస్తూ ఉంటే అంత హృదయం శుభ్రమవుతుంది, అంత వారి యొక్క హృదయం శుభ్రమవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఆ ధూళిని అంతా చైతన్య మహాప్రభు వారి యొక్క స్వహస్తాలతో ఆ స్వహస్తాలతో అంతా కూడా తొలగించేశారు చైతన్య మహాప్రభు ఇతర భక్తుల కోసం. అందుకని చెప్తున్నారు, ఆ ధూళి తొలగించడము మన హృదయంలో కూడా ధూళి తొలగించుకోవాలి. ఏమిటి మన హృదయంలో పట్టినటువంటి ధూళి ఏమిటి? ఆ హృదయము అనేటువంటి గుండీచా మందిరంలో, ఆ గుండీచా మందిరం అనేటువంటి మన హృదయంలో పట్టినటువంటి ధూళి ఏమిటి అంటే ఇతర భక్తుల కోసం ప్రజల్ప మాట్లాడుకోవడము. ఇతర భక్తుల కోసం మాట్లాడుకోవడం అంటే ఒక భక్తుడు లేనప్పుడు ఆ భక్తుడి కోసం మాట్లాడుకోవడం. అది కేవలం గురువుకే ఉంది, అందరికీ లేదు అవకాశం. గురువు మాట్లాడతాడు ఎందుకు అంటే ఆ శిష్యుణ్ణి కరెక్ట్ చేయడం కోసం. సో కాబట్టి ఆ భక్తుడు లేనప్పుడు ఆ భక్తుడి కోసం మాట్లాడుకోవడము అనవసరంగా. తర్వాత వచ్చి ఆ భక్తుడి కోసం ఎవరైనా చెబుతుంటే వినడము, ప్రజల్ప మాట్లాడుకోవడము, మందిరానికి వచ్చి అనవసరమైనటువంటి చెత్తంతా మాట్లాడుకోవడము, ఇవన్నీ చేయడం మూలంగా మన హృదయం అంతా ధూళితో నిండిపోతుంది. ఎప్పుడైతే చూడండి మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు మనం అంటే రహదారిని చూడాల్సినటువంటి అద్దం ధూళితో నిండిపోయింది అనుకోండి, మనం రహదారిని చూడగలుగుతామా? అదేవిధంగా మన హృదయము అనేటువంటి నేత్రంతో మనం భగవంతుని జగన్నాథుని చూడాలి. అటువంటి జగన్నాథుని చూడడానికి ఈ హృదయము అనేటువంటి అద్దము ధూళితో నిండిపోయింది. ఆ ధూళి ఏమిటంటే అపరాధములు, ఇతర భక్తుల కోసం అనవసరంగా మాట్లాడడము, ఇతరుల కోసం మాట్లాడుకోవడము, ప్రజల్ప మాట్లాడుకోవడం, పనికిరాని విషయాలు మాట్లాడుకోవడము, పనికిరాని భగవత్ సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుకోవడము, ఇవన్నీ కూడా అద్దం మీద ధూళి లాంటివి, అంటే హృదయాద్దం మీద ధూళి లాంటివి. ఆ విధంగా మనం మాట్లాడుకోవడం మూలంగా మనకి ఆ జగన్నాథుని మనం ఈ హృదయ నేత్రంతో చూడలేము, దర్శించలేము. అందుకని ముందు ఆ ధూళిని అంతటినీ శుభ్రం చేయాలి. చైతన్య మహాప్రభు స్వయంగా మూలల నుంచి ఆ ధూళిని తొలగిస్తూ ఉన్నారు. ఇంకా రెండవది ఏమిటి అంటే ఆ ధూళిని తొలగించిన తర్వాత కూడా ఇంకా ప్రక్షాళన పూర్తి కాలేదు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు? ఆయన స్వహస్తాలతో వాళ్ళందరికీ చెప్తున్నారు, దగ్గరలో ఉండేటువంటి ఇంద్రజమున సరోవరం ఉంది, ఆ ఇంద్రజమున సరోవరం నుండి అందరూ కూడా లక్షలుగా ఉండేటువంటి జనాలందరూ కూడా ఏం చేశారు? ఒక లైన్ కట్టేశారు. ఆ ఇంద్రజమున సరోవరం నుంచి కుండలన్నీ కూడా నీళ్ళు ఇస్తున్నారు.
ఆ నీటిని చైతన్య మహాప్రభుకి అందిస్తుంటే చైతన్య మహాప్రభు ఆయన స్వహస్తాలతో ఆ నీటితో అక్కడ ఉండేటువంటి రత్న సింహాసనం, జగన్నాథుడు కూర్చోబోయేటటువంటి సింహాసనం ఏదైతే ఉందో ఆ రత్న సింహాసనం మీద ఆయన స్వహస్తాలతో తుడుస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం నీటితో తుడవడం అంటే ఎంత ధూళి తుడిచినా కూడా ఇంకా ధూళి మిగిలిపోయింది. అది ఏమిటి అంటే ఆ మిగిలిపోయినటువంటి ధూళి ఏమిటి అంటే అది నీరు వేస్తే కానీ పోదు ఆ ధూళి ఏమిటి అంటే ఆ మిగిలిపోయినటువంటి ధూళి ఏమిటంటే చెడు వాసనలు. మన జీవితంలో ఉండేటువంటి మనకి చెడు వాసన, ఆ చెడు వాసనలు ఏంటంటే ఒక్కోసారి మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినా కూడా ఇంకా భౌతికమైనటువంటి వాటి వైపు వెంపర్లాడుతూ ఉంటాము. ఉదాహరణకు చూడండి, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాడు, ఏదో గురువు దయ వలన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసిన తర్వాత అతనికి ఇంతకు ముందు విపరీతమైన క్రికెట్ పిచ్చి. ఉదాహరణకి నాకు కూడా చాలా క్రికెట్ పిచ్చి, విపరీతంగా క్రికెట్ ఆడేవాడిని, విపరీతంగా 24 గంటలు క్రికెట్ చూడాలనుకునేవాడిని, విపరీతంగా క్రికెట్ పిచ్చి, విపరీతంగా ఆడేవాడిని. కానీ ఒక్కసారి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అసలు క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియదు, అట్లా పోయింది. ఎప్పుడైతే మనం శుద్ధనామ జపం చేస్తామో, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేస్తామో మనకు ఉండేటువంటి చెడు వాసనలన్నీ కూడా పోతాయి. సో విపరీతంగా చాలామందికి ఈ క్రికెట్ పిచ్చి ఉంటుంది. ఆ క్రికెట్ పిచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినా కూడా ఇంకా చూడాలనుకుంటారు, ఇంకా ఎన్నో అనేకమైనటువంటి భౌతికమైనటువంటి వాసనలు, భౌతికమైనటువంటి అలవాట్లు ఉండిపోతాయి. ఆ అలవాట్లు ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినా కూడా పోగొట్టుకోరు. ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి అభక్తుల యొక్క సాంగత్యం, ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి నేను అభక్తుల యొక్క సాంగత్యం తీసుకునేవాడిని ఇంతకు ముందు భక్తిలోకి రాకమునుపు. కాబట్టి ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినా కూడా ఉదయం నేను జపం చేస్తున్నాను, మధ్యలో భాగవతాన్ని వింటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, అయినా సరే సాయంత్రం నేను అభక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకుంటాను. ఇవి భౌతికమైనటువంటి చెడు వాసనలు అని చెప్పంటారు. ఆ చెడు వాసనని మనం ఏం చేయాలంటే ఆ నీటితో శుభ్రం చేయాలి. చైతన్య మహాప్రభు ఎలా అయితే నీటితో శుభ్రం చేస్తున్నారో, అంటే ఆ ధూళిని ఏ విధంగా చైతన్య మహాప్రభు శుభ్రం చేస్తున్నారు, ఆ విధంగా శుభ్రం చేసినా కూడా ఇంకా మిగిలిపోయింది. అది ఏమిటంటే చెడు వాసనలు. ఆ చెడు వాసనని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ శుభ్రం చేసేటటువంటి క్రమంలో చైతన్య మహాప్రభు రత్న సింహాసనం మీద కూర్చొని శుభ్రం చేస్తూ ఉంటే ఆ చేస్తున్న సమయంలో చైతన్య మహాప్రభు రత్న సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన పాదాలని రత్న సింహాసనం బయట పెట్టారు. ఆయన శుభ్రం చేస్తుంటే ఆ శుభ్రం చేస్తున్నప్పుడు ఆ రత్న సింహాసనం మీద నుంచి ఆయన పాదాలని తాకుతూ నీరు కిందకి పడుతూ ఉన్నాయంట. నీరు కిందకి పడుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉండేటువంటి ఒక బెంగాలీ భక్తుడు చైతన్య మహాప్రభు పాదాల దగ్గర నుంచి చేయి పెట్టి అది చరణామృతంగా స్వీకరించి తాగేస్తూ ఉన్నారు. అది తాగేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి భక్తుడు ఈయన ఆ చరణామృతంగా స్వీకరించి తాగేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఒక పాత్రలో ఆ నీరు పట్టేస్తున్నాడు. చైతన్య మహాప్రభు పాదాల నుంచి వచ్చినటువంటి ఆ నీటిని పట్టేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి భక్తులందరికీ వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తుంటే అప్పుడు చైతన్య మహాప్రభు అది గమనించి చాలా కోపగించుకున్నారు. అరే, నేను సాధారణమైనటువంటి భక్తుడిని, ఎందుకంటే చైతన్య మహాప్రభు పరిపూర్ణమైనటువంటి కృష్ణ అవతారమైనా సరే ఆయన భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తి శక్తికం, సంపూర్ణమైనటువంటి భక్తి రూపంలో భక్తుడిగా ఆయన అవతరించాడు. కాబట్టి నేను భగవంతుని అని చెప్పుకోవటం లేదు. ఇప్పుడు అందరూ సో కాల్డ్ గాడ్స్, వాళ్ళందరూ గాడ్స్ కాదు, డాగ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా ఏమి శక్తి లేదు వాళ్ళ దగ్గర, ఏమి లక్షణాలు లేవు, ఏమి గొప్ప లక్షణాలు లేవు, కానీ వాళ్ళందరూ భగవంతుడిగా చలామణి అయిపోతున్నారు. సమాజంలో భగవంతుడిగా చలామణి అయిపోతున్నారు. ఎవరో ఒక డాగ్ ఆయన నేను భగవంతుడిని అని చెప్పుకొని తిరిగేవాడైతే ఎవడో భక్తుడు కోర్టులో కేసేసాడంట. ఆయన ఈయన కృష్ణుడు అంటున్నాడు, ఈయన అవతారం ఈ అవతారం అంటున్నాడు, దయచేసి అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారు, మీరు భగవంతుడు అయితే భగవద్గీతని
చెప్పారు కదా మీరే అర్జునుడికి, మరలా ఒక్కసారి మీరు చెప్పండి ఇక్కడ కోర్టు బోన్లో అని చెప్పి అన్నాడంట. అంటే నేను కృష్ణావతారంలో ద్వాపరయుగంలో చెప్పాను, మళ్ళా చెప్పను, మళ్ళా అవతరించాలి, మళ్ళా నాతో పాటు అర్జునుడు అవతరిస్తే అప్పుడు నేను చెబుతాను అన్నాడంట. తప్పించుకు తిరగడానికి ఇవన్నీ అన్నమాట. తప్పించుకు తిరగడానికి ఇవన్నీ. కానీ చైతన్య మహాప్రభు అలా కాదు. సార్వభౌమ భట్టాచార్యకి ఆయన షడ్భుజ రూపాన్ని చూపించారు. షడ్భుజ రూపాన్ని చూపించారు. అలాగే దక్షిణ భారతదేశ యాత్ర సమయంలో ఆ యాత్రలో వాసుదేవదత్త అనేటువంటి ఒక కుష్టు వ్యాధి గ్రస్తుడికి ఆయన స్వయం కృష్ణ రూపాన్ని చూపించి ఆయనకి ఆ కుష్టు వ్యాధిని నిర్మూలన చేశారు. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ఆయన వస్తున్నప్పుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్తే ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వయంగా పార్వతీ పరమేశ్వరుడు ఆయనకి ఆహ్వానాన్ని పలికారంట. ఇది ఆచార్యులు శ్రీ చైతన్య చరితామృతంలో లిఖించబడి ఉంది. సో కాబట్టి చైతన్య మహాప్రభు సంపూర్ణమైనటువంటి భక్తుడుగా ఆయన ఏం చూస్తున్నారంటే ఎవ్వరికి ఒప్పుకోవటం లేదు. మీరేంటి నా చరణామృతం తాగడం, నా పాదాల నుంచి వచ్చినటువంటి నీటిని తాగడం అని చెప్పి ఎవరు ఒప్పుకోవట్లే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు చాలా కోపం వచ్చేసింది. ఆయన పర్సనల్ అసిస్టెంట్ అంటే ఆయన యొక్క సహచరుడు అయినటువంటి ఆయన చైతన్య మహాప్రభు యొక్క పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి, ఎవరు ఆయన స్వరూప దామోదర్, స్వరూప దామోదర్, ఈ వ్యక్తి ఈ గుండిచా మార్జన సేవలో ఉండడానికి అర్హుడు కాదు అని ఆ బెంగాలీ భక్తుడిని స్వరూప దామోదర్కి చెప్పి దూరంగా తీసుకొని వెళ్ళిపో, బయటికి తీసుకెళ్ళిపో అని చెప్పి చైతన్య మహాప్రభు అరుస్తున్నారు గట్టిగా. అప్పుడు స్వరూప దామోదర్ ఆయన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళి ఏం చెప్తున్నారు అంటే స్వరూప దామోదర్ బయటికి వెళ్ళి, ఆహా ఎంత గొప్ప అదృష్టవంతుడు అయ్యా, మేము నీ చైతన్య మహాప్రభు పక్కనే ఉంటాము, చైతన్య మహాప్రభుకి ఎప్పుడు దగ్గరుండి అన్ని వడ్డిస్తాము, చైతన్య మహాప్రభుకి అన్ని సేవలు చేస్తాము, కానీ మాకెవ్వరికీ దొరకనటువంటి భాగ్యము ఆ చైతన్య మహాప్రభు యొక్క పాదముల యొక్క నీరు తాగేటటువంటి ఆ చరణామృతం తాగేటటువంటి గొప్ప అవకాశం నీకు లభించిందయ్యా. ఆ మహాప్రభు యొక్క పాద చరణామృతం తాగేటటువంటి గొప్ప అవకాశం వచ్చిందయ్యా, నువ్వెంత అదృష్టవంతుడు, నిన్ను తాకినా చాలు మేము ధన్యులమైపోతాము, నిన్ను తాకినా చాలు మేము ధన్యులమైపోతాము అని ఆ స్వరూప దామోదర్ గట్టిగా ఆలింగనం చేసుకొని చైతన్య మహాప్రభు దగ్గరికి ఆయన చెప్తున్నారు. నేనే ఏదో ఒక విషయంగా చైతన్య మహాప్రభు చెప్పి నిన్ను లోపలికి తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడు చైతన్య మహాప్రభు దగ్గరికి స్వరూప దామోదర్ వెళ్ళి ఏం చెప్తున్నారంటే, మహాప్రభు ఏదో చిన్న భక్తుడు, క్షమించేయండి చైతన్య మహాప్రభు, మీరు మహా కరుణావతారం కదా, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరత్విషయ నమః. నువ్వు నమో మహావదన్యాయ పరమ కరుణా అవతారం కదయ్యా మీరు, అటువంటి మీరు ఆయన మీద కోపగించుకుంటే ఎలా, దయచేసి ఆ భక్తుడిని మీరు లోపలికి ఆహ్వానించండి అనగానే చైతన్య మహాప్రభు చిన్నగా నవ్వారంట. నవ్వగానే స్వరూప దామోదర్ వెళ్ళి ఆ బెంగాలీ భక్తుడిని తీసుకొచ్చేసారంట. తీసుకొస్తే మళ్ళా ఇంకొకసారి ఎప్పుడు ఇలా చేయొద్దు, చక్కగా సేవ చేయండి. స్వరూప దామోదర్ మళ్ళా చూస్తున్నాడు, ఏమైనా మళ్ళా అటువంటి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆ రత్నసింహాసనాన్ని శుభ్రం చేస్తున్నారంట. కానీ చైతన్య మహాప్రభు శుభ్రం చేస్తుంటే అంతా పోతుందంట. కానీ ఈ భక్తులందరూ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా నీటితో శుభ్రం చేస్తుంటే అయినా సరే మచ్చలు మిగిలిపోతున్నాయంట. ఆ గోడల నిండా మచ్చలు అవన్నీ కూడా మిగిలిపోతున్నాయంట. అప్పుడు అవి అస్సలు పోవడం లేదంట, ఎంత తుడిచినా కూడా. అప్పుడు మహాప్రభు ఈ మచ్చలు ఎంత తుడిచినా పోవడం లేదు, ఏం చేయాలి మహాప్రభు అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఉత్తరీయాన్ని ఇలా తీసి ఆ భక్తుడికి ఇవ్వగానే ఆ ఉత్తరీయంతో ఇలా అంటే చాలంట ఆ మచ్చలన్నీ పోయాయంట. ఏమిటి ఆ ఉత్తరీయం ఏమిటి అంటే, శుద్ధ భక్తుని యొక్క సాంగత్యము ఎప్పుడైతే మనం చేస్తామో, శుద్ధ భక్తుని నుంచి ఎప్పుడైతే భాగవత కథని వింటామో, శుద్ధ భక్తుని నుండి ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కల్ముషాలు, అన్ని మచ్చలు తొలగిపోతాయి. ఈ విధంగా చైతన్య మహాప్రభు
గుండీచా మందిరాన్ని 3 విభాగాలుగా శుభ్రం చేస్తున్నారు. ఆ విధంగా మన మనస్సు అనేటువంటి గుండీచా మందిరాన్ని ఈ 3 విభాగాలలో మనం ఎప్పుడైతే శుభ్రం చేస్తామో అప్పుడు మన మనస్సులో శ్రీకృష్ణ భగవానుడు ఆ జగన్నాథుడు వచ్చి 10 కాలాలు కూర్చొని ఉంటాడు. అక్కడ 10 రోజులు కూర్చుంటాడు కదా, ఇక్కడ 10 కాలాలు మన హృదయంలో కూర్చొని ఉంటాడు, తిష్ట వేసుకొని ఉంటాడు. సో కాబట్టి గుండీచా మందిర యొక్క లీలని, ఈ శుభ్రం చేసేటటువంటి ఉత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే మన హృదయ ప్రక్షాళన కోసము. కేవలం ఈ ఒక్కరోజే కాదు శుభ్రం చేయాల్సింది, ప్రతిరోజు మందిరానికి మీరు వస్తున్నారు, మీరందరూ మందిరానికి వచ్చినప్పుడు ఏం సేవ చేయాలి అనుకోవాలి. ఏం సేవ చేయాలనుకోవాలి? ఏం సేవ చేయాలి అంటే మందిరాన్ని శుభ్రం చేద్దాం, మందిరాన్ని చక్కగా ఉంచుదాం. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ ఉంటే ఆ రాజసూయ యాగానికి ధర్మరాజు అందరికీ అన్ని రకాలైన సేవలు ఇస్తున్నాడంట. అందులో దుర్యోధనుడు వచ్చాడంట, దుర్యోధనుడికి కూడా సేవ ఇచ్చాడంట. ఆ దుర్యోధనుడికి ఏం సేవ ఇచ్చాడు అంటే దుర్యోధనుడు అడుగుతున్నాడు, నాకు ఈ సేవ కావాలి అని అడుగుతున్నాడు. ఎవరైనా నాకు ఈ సేవ కావాలి అని అడిగితే అర్థం ఏమిటో తెలుసా? దుర్యోధనుడి యొక్క భావన. బాగుందండి ఇదేదో, అయితే నేను ఏ సేవ అడగను, అయిపోయింది కదా, నేను ఏ సేవ అడగను, కాబట్టి నాది దుర్యోధనుడి భావన కాదు కదండి, అందుకని నేను ఏ సేవ అడగను, నేను ఏ సేవ అడగను. కానీ దుర్యోధనుడు అడిగి ఏమడుగుతున్నాడు? నాకు ఈ సేవ అయితేనే చేస్తాను అంటున్నాడు దుర్యోధనుడు. ఏం సేవ? రిసెప్షనిస్ట్గా కావాలనుకున్నాడు. అంటే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళని ఆహ్వానిస్తాను అంటున్నాడంట. అంటే ఆహ్వానం అంటే చాలా గౌరవంగా ఉంటుంది కదా, ఈయన దగ్గర నుండి చేస్తున్నారనమాట, అందరినీ వెల్కమ్ చెప్తున్నారు అని చెప్పి అనుకుంటారు కదా, అందుకని దుర్యోధనుడు ఆ సేవ కోరుకుంటున్నాడంట. కాబట్టి మనం అటువంటి సేవ అది గురువు ఇస్తే మనం తీసుకోవచ్చు. మనంతటా మనం నాకు ఆ సేవే కావాలి అంటే కేవలం రిసెప్షనిస్ట్ సేవే కాదు, ఏదైనా సరే నాకు ఇదే కావాలి అని అడిగితే ఏం చేయాలి? మనం గురువు దగ్గరికి వెళ్ళి అర్థించాలి. గురువర్యా నాకు ఈ సేవని నాకు ప్రసాదించండి, ఏదైనా సేవని అని. అప్పుడు కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నారు తెలుసా? ధర్మరాజా, అందరికీ అన్ని సేవలు ఇస్తున్నావు, మరి నాకేం సేవ ఇస్తావయ్యా అని అడుగుతున్నారు. స్వామి, అసలు నేను ఈ యాగాన్ని దేనికోసం చేస్తున్నాను అంటే ఈ సమస్త సృష్టికి మీరు యజమాని, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముష్యతి. ఎవడు శాంతిగా ఉంటాడు, ఎవడు ఆనందంగా ఉంటాడు అంటే అన్ని యజ్ఞములకు భోక్త ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆనందంగా ఉంటాడు. అటువంటి అన్ని యజ్ఞాలకి భోక్త, అన్నిటికీ సర్వకారణకారకుడు మీరు. అటువంటి మీకు నేను ఏ సేవ ఇవ్వగలను? మీకు ఏది నచ్చితే అది తీసుకోండి స్వామి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అన్నారు. అప్పుడు ఏం చేశారు? కృష్ణుడు, దుర్యోధన నీ పోస్ట్ కావాలి, ఏది ధర్మరాజా నీ పోస్ట్ కావాలి, నీ సీటు కావాలి అనుకోలే. ఆయన ఏమన్నాడు? వచ్చి వెళ్ళిపోయినటువంటి భక్తుల యొక్క పాదాలు కడిగేటటువంటి సేవ నాకు ఇవ్వండి. అట్లీస్ట్ మనం భక్తులకు పాదాలు కడగాల్సిన పనిలే, వాళ్ళు చెప్పులు జాగ్రత్త పెడితే చాలు, జన్మాష్టమి వస్తుంది, చెప్పుల దగ్గర ఏదైనా సర్వీస్ చేయొచ్చు, ఇట్లాంటి సేవలు అనమాట. సో అలాంటి సేవలు చేస్తూ ఉంటే మన హృదయ ప్రక్షాళన అవుతూ ఉంటుంది. అంతేగాని మనం చక్కగా మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని రెడీ అయిపోయి నేను అది ఇది చేసేస్తున్నట్టు నటిస్తూ ఉంటే మన హృదయ ప్రక్షాళన అవ్వదు. బయట ఉన్నవాడు ఒకసారి వచ్చి మనల్ని పొగిడేసి వెళ్ళిపోతాడు, కానీ పొగడాల్సినటువంటి వాడు ఎవడు? కృష్ణుడు. ఆయన గుర్తించాలి మనం. బయట ఉండేవాడు గుర్తిస్తే ప్రయోజనం లేదు. ఈ జగత్తులో గుర్తింపు కోరుకుంటే మనకి ఆధ్యాత్మిక జగత్తులో గుర్తింపు లేదు, అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడే గుర్తింపు అంటే నీ పేరు ఇక్కడ ఎన్ని కాలాల పాటు ఉంటుందో అన్ని కాలాలు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. కాబట్టి చైతన్య మహాప్రభు ధర్మరాజు కృష్ణుడికి ఏం సేవ కావాలి మీరు తీసుకోండి అంటే నాకు వచ్చి వెళ్ళిపోయే భక్తుల యొక్క పాదాలు కడిగేటటువంటి సేవ ఇవ్వండి అని చెప్పడుతున్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే భక్తుడు ఎప్పుడు చాలా సరళంగా ఉండాలి, ఉన్నతంగా ఆలోచించాలి.
సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఉన్నతమైన లక్ష్యం కోసం ఆలోచించాలి. అంతేగాని నన్ను ఎవడు గౌరవించలేదు, గుళ్ళో నన్ను ఎవడు పూజించలేదు, నన్ను ఎవరు కీర్తించలేదు, అలా ఆలోచించావంటే నీ భక్తి పోయినట్టే, అయిపోయాయి, భక్తి పోయాయి, ఇంకా అయిపోయింది. సో కాబట్టి ఎప్పుడు కూడా సరళంగా ఉండాలి, ఉన్నతంగా ఆలోచించాలి, ఉత్తమమైనటువంటి భావనతో సేవ చేయాలి, అది ఏ సేవ అయినా సరే. సో కాబట్టి ఈరోజు చైతన్య మహాప్రభు మనకి ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు ఈ గుండీచా మార్జనం చేయడం. ఇది గౌడీయ సాంప్రదాయంలో ఉండేటువంటి అత్యంత గొప్ప విషయం ఏమిటి అంటే మనం చేసే ప్రతి దాన్ని ఉత్సవంగా జరుపుకోవడము. ఉత్సవం అంటే ఆనందం కదా, ఆనందం. ఉత్సవం అంటే ఉత్సవము అంటే మన హృదయంలో, మన యొక్క జీవితంలో ఉత్సాహం నింపుతుంది. కాబట్టి చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన మార్గనిర్దేశకత్వం ఏమిటి అంటే మన జీవితంలో ప్రతి దాన్ని ఉత్సవంగా జరుపుకోవాలి. కృష్ణ సంబంధమైనది ఏదైనా సరే ఉత్సవమే. కృష్ణ ప్రసాదం తింటే ఉత్సవమే. పానీహట్టి చీడా దహి మహోత్సవం అంటారు, అది ఫీస్టింగ్, ఉత్సవం అన్నమాట, ఫాస్టింగ్ కాదు. ఏకాదశి కూడా ఉత్సవమే, ఉపవాస ఉత్సవము, ఉపవాస ఉత్సవము. ఉత్తప్పుడు మనం ఎవరి కోసమైనా ఉపవాసం ఉండమంటే ఉంటామా? ఉండవు. కానీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడానికి అందరూ ఇష్టపడతారు, అందరూ. ఈవెన్ ఆఖరికి బయట వాళ్ళు కూడా చాలామంది ఏకాదశి ఉపవాసం చేయడానికి, భక్తి అంటే కృష్ణుడి భక్తికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఉపవాసం చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ విధంగా కృష్ణ సంబంధం ఏదైనా సరే అది ఉత్సవంతో సమానము. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే గుండీచా మార్జనం అంటే మన హృదయ ప్రక్షాళన చేయడము. ఈరోజు మేమందరం ఉదయం గుండీచా మార్జనం అంటే మన మందిరాన్ని మేము శుభ్రం చేసాం. మేమంతా కూడా ఎవరో 2-3 ఉన్నారంతే, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. 2 మాతాజీస్ ఉన్నారు, మేము ఉన్నాం. చక్కగా మందిరాన్ని అంతా శుభ్రం చేసేసాం. ఎందుకంటే రేపు జగన్నాథ స్వామి ఉత్సవం ఉంది కాబట్టి. మన జగన్నాథ స్వామి ఎక్కడికి వెళ్ళరు, కానీ ఇక్కడ అంతా కూడా శుభ్రం చేసాం. రేపు మన మందిరంలో, మన మందిర ప్రాంగణం చుట్టూ అక్కడ ఉండేటువంటి స్ట్రీట్స్లో జగన్నాథ స్వామి రథయాత్ర చేస్తున్నాం. చిన్న జగన్నాథ స్వామి చిన్న రథంలో ఆయన, మన వెంచర్ అంతా కూడా ఆయన రథంలో తిరుగుతారు. రేపు సాయంత్రం 4 గంటలకి రథయాత్ర మహోత్సవము. అందరూ రండి. కేవలం భక్తుల మధ్య మాత్రమే ఈ రథయాత్ర జరుగుతుంది. కాబట్టి భగవంతుడు మనల్ని ఎంతో ప్రేమతో ఆయన దృష్టిని మన మీద కేంద్రీకృతం చేస్తాడు. కాబట్టి ఆ రథయాత్రలో రండి, పార్టిసిపేట్ చేయండి. రేపటి నుంచి మన మందిరంలో జగన్నాథ స్వామి లీలా ప్రవచనాలు ప్రారంభమవుతున్నాయి. 10 రోజుల పాటు, ఈ 10 రాత్రుల పాటు ఈ లీలా ప్రవచనాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో రండి. ఈ 10 రోజులు మన మందిరంలో చాలా జనం వస్తారు. ఆ జనానందరినీ కూడా మనం కృష్ణ చైతన్యవంతులు చేయాలి. అదే మన లక్ష్యం. బాగా జనాలు వస్తారు, హుండీలు బాగా నిండుతాయి అనుకోకూడదు. సో బయట అంతా అలాగే ఉంది, సమాజం అంతా కూడా, బయట సమాజం అంతా అలాగే ఉంది. బయట గుళ్ళో అంతా కూడా పరిస్థితి ఇలాగే ఉంది. బాగా జనాలు వస్తారు, హుండీలు బాగా నింపుకోవాలి అనుకుంటారు. కానీ మన యొక్క లక్ష్యం అది కాదు. మన లక్ష్యం ఏమిటి? వాళ్ళని కృష్ణ చైతన్యము అనేటువంటి గౌరధనంతో నింపేయాలి. మనం కృష్ణ చైతన్యము అనే గౌరధనంతో నింపేయాలి. చైతన్య మహాప్రభు యొక్క కృపని వాళ్ళకి ప్రసాదించాలి మనం. సో కాబట్టి ఎంత గొప్ప అవకాశం. మీ అందరికీ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడి కోసం చెప్పే గొప్ప అవకాశం రేపు. రండి, ఏదో ఒక సమయంలో వచ్చి కృష్ణ సేవ చేయడానికి సిద్ధపడండి. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత భాగవతం की, శ్రీ చైతన్య మహాప్రభు की, జగద్గురు శ్రీల ప్రభుపాద की जय.